అవసరమైతే ఉద్యమానికి కూడా పోతాం. ఓకే, యా, మనతో పాటు పెన్షనర్స్ నుంచి కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి గారు, సార్ కృష్ణమూర్తి గారు, సార్ మీరు మ్యూట్ లో ఉంది సార్. మాట్లాడుతూ ఉండండి, మీరు మాట్లాడుతూ ట్రై చేయండి, మాట్లాడుతూ ఉండండి కృష్ణమూర్తి గారు. హలో కృష్ణమూర్తి గారు, సో పెన్షనర్ సంబంధించి 10,000 కోట్ల బకాయిలు లాస్ట్ జూన్ లో ఉండే, ఇప్పుడు 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ వచ్చారు. అయినా బకాయిలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అట్లే ఉన్నాయా మీ లెక్క ప్రకారం? ఏదంతనే సార్, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే డబ్బులు విడుదల అవుతున్నాయి. డబ్బులు విడుదల అవుతున్నాయి కానీ అసలు వాళ్ళకి రావడంలే. 24 రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి రాలేదు. 24, 25, 26 అట్లా వరుసగా వస్తే బాగుండేది. అట్లా రాకుండా ఉండడం అనేది చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. 23 వాళ్ళకి ఏరియర్స్ పేరుతోటి, పెండింగ్ బిల్స్ పేరుతోటి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మిగతా వాళ్ళకి రాకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతున్నది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ప్రభుత్వం ఇవాళ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పింది. మా అక్కడ బడ్జెట్ సెషన్ లో ఉన్నప్పుడే దాన్ని ఇనాగరేషన్ చేస్తామని చెప్పారు. దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది. ఇవాళ హిందీ జనం అయితే ప్రతి వాళ్ళు అదే అడుగుతున్నారు. ఇవాళ అయితే వచ్చినట్టే మనం ఫీల్ అయినటువంటి మనకు ఇవాళ అది రాకపోవడం వల్ల చాలా నష్టం కలుగుతున్నది అనేది ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ హాస్పిటల్కి పోయినా కానీ ₹1,00,000 వాళ్ళు డిపాజిట్ చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు? అందుకోసం అలాంటి స్థితి వాళ్ళ కొనసాగుతుంది. అందువల్ల తప్పనిసరిగా హెల్త్ కార్డు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుని వెంటనే విడుదల చేయడం అనేది ప్రధానమైంది. అది లాంచింగ్ చేస్తామని అనుకున్నాం మేము, కానీ లాంచింగ్ కూడా జరగలేదు. అది చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉందనేది స్పష్టం. ఇంకోటి ఏమిటంటే ఇవాళ ఏరియాస్ మనకు సంబంధించి 24 తర్వాత రిటైర్ వాళ్ళ సమస్య సంబంధించింది చాలా మంది ఇప్పటికే 68 మంది లెక్క చనిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు 68 మంది చనిపోయిన వాళ్ళు మేము కూడా చనిపోతేనే ₹1,00,00,000 వస్తాయా అనే దగ్గరికి వచ్చే వరకు అంటే బతికుండగా వచ్చే పరిస్థితి కనపడడం లేదు. అందుకోసం చనిపోతారంటే ₹1,00,00,000 ఇస్తారు కదా వాడు. అందుకోసం అలాంటి స్థితి ఇవాళ ఏర్పడుతున్నది మనకు కనపడుతుంది. అందుకోసం తప్పనిసరిగా దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయకుండా వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఇప్పుడు జేఏసీ నాయకత్వం కూడా తాచి తూచి పనిచేస్తున్నది. జేఏసీలో మీరు కూడా ఉంటారా? ఎంప్లాయీ జేఏసీ మళ్ళీ పెన్షనర్ జేఏసీ వేరా? పెన్షనర్ జేఏసీ ఏం లేదు సార్. పెన్షన్ చేసి మేము ఈ జేఏసీలోనే ఉన్నాం, ఈ జేఏసీతోనే పోరాడుతున్నాం. ఈ 206 సంఘాల్లో మేము కూడా ఒక సంఘం. అందుకోసం మేము పోరాడుతున్నాం అంతే తప్ప వేరే ఏం లేదు దీంట్లో. ఏ పెన్షనర్స్ అయినా కానీ పెన్షన్ బెనిఫిట్ అన్నప్పుడు నువ్వు ఏ జేఏసీలైనా ఉండు, ఎక్కడైనా ఉండు, కావాల్సింది అదే కదా. అందుకోసం ప్రధానంగా మనం అది చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఏరిస్తూ వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడున్నాయి అంటున్నారు. పోయిన గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 15వ తారీఖు ఇచ్చింది కదా. ఈయనకి మొదటి తారీఖు ఇస్తారు అంతే తేడా, గారు వేరే తేడా ఉంది. అదొకటి. రెండో విషయం ఏంటంటే పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యల పరిష్కారం అయితే లేవుటే కావు. ఎందుకు కావంటే 1వ తారీఖు నాడు ఇవ్వాలి కంపల్సరీ అని అనుకుని ఇస్తున్నారు కదా. అట్లాగే మరి మాకు కూడా ఇవ్వాల్సినటువంటి మావే కదా డబ్బులు. మా ఇప్పుడు పిఎఫ్ జీపీఎఫ్ సంబంధించిన డబ్బులు మావే కదా, మేము దాచుకునే కదా. కమిటేషన్ మేము అమ్ముకుంటే వచ్చేయే కదా. గ్రాట్యుటీ మాకు వచ్చి రావాల్సిందే కదా. అందుకోసం ఇవి ఎక్కడికి రావాలనేది, ఎప్పటికి ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలి తప్ప ఊరికనే మా దగ్గర లేవు అంటే ఎట్లా? అది సరైనది కాదు అసలు. అనేక రకాలైనటువంటి వాటిని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అనేక పథకాలు తీసుకొస్తున్నారు, అనేక మందికి ఇస్తున్నారు. కానీ మేము ప్రత్యేకంగా చూడడం ఎందుకు? అది అవసరమా? ప్రభుత్వ ఉద్యోగులను కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ మిగతా వీళ్ళెవరు పరాయి వాళ్ళలాగా చూస్తారు తప్ప తన వాళ్ళలాగా చూడటం లేదని మాకు ఉన్నటువంటి బాధ. వేరే బాధ ఏం లేదు దీంట్లో. అందులో అలాంటివన్నీ ప్రతి వారికి చూడాల్సిన అవసరం. అందుకోసం తప్పనిసరిగా ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మా వాళ్లే అనే భావన కలిగి ఉండాలి. మా వాళ్ళనే భావన లేకుండా వీళ్ళు ఎవరో పరాయి వాళ్ళు, వీళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటే అది సరైనది కాదు. నాకు పెన్షనర్స్ కు పరిస్థితి చూస్తే బాధ అవుతుంది. ఎందుకంటే మీరు దాచుకునే డబ్బులు అవి ఇప్పుడు అంత కామన్ పబ్లిక్ అర్థం కాదు. మీరు జీపీఎఫ్ అన్నది మీ జీతంలో కట్ అయిన డబ్బులు మీకు ఇచ్చేందుకు 2 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది కదా.
సార్ ఇప్పుడు ఏదైనా బ్యాంకులో పెట్టుకుంటే ఏ నిమిషం అయితే ఆ నిమిషం డిపాజిట్ చేసుకోవచ్చు. జీపీఎఫ్ మీరు దాచుకున్న డబ్బులు మీరు ఇవ్వడానికి. గ్రాట్యుటీ అనేది మా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా గ్రాట్యుటీ 5 సంవత్సరాలు దాటితే ఇవ్వాల్సిందే. సో గ్రాట్యుటీ జీపీఎఫ్ కాకుండా మీకు అదనంగా వచ్చేది కమ్యూటేషన్ పెన్షన్, అంతేనా? లేదు సార్, అదనంగా ఇచ్చేది ఏం లేదు. మాది మాకు రావాల్సిందే తప్ప మరొకటి కాదు కదా. ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు కదా, ఇంతమంది చనిపోతున్నా కానీ కనీసం కనికరం లేకపోతే ఎట్లా? భువని మేము ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి ఇవాళ ఇవ్వాల్సి వస్తే ఇవాళ భువని ఇంకో సంవత్సరం అవుతుంది సార్. వీళ్ళు ఇస్తారా? గ్యారెంటీ ఏమన్నా ఉందా చెప్పండి నాకు. గ్యారెంటీ లేదు కదా. ఓకే, ఇప్పుడు పార్షియల్ గా రిలీజ్ చేస్తున్నట్టున్నారు కదా ఒక జీపీఎఫ్ కొంత గ్రాట్యుటీ సార్. ప్రభుత్వం మీద ఒకప్పుడు నమ్మకం ఉంది బాగా. ఆ నమ్మకాన్ని రోజు రోజుకు తగ్గిపోతుంది తప్ప అది నమ్మకం లేకుండా పోతున్నది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మాకేం తేడా కనపడటం లేదనిపిస్తుంది. అది అది మీరు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు 700 కోట్లు నెలకు రిలీజ్ చేస్తున్నారు కదా, ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తే ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తే బాగుంటుంది మీ ఉద్దేశంలో కూడా సార్? ఇప్పుడు 23 కంటే ముందు వాళ్లకు వేరియస్ పేరుతోటి ఆ పేరుతోటి ఈ పేరుతోటి వాళ్ళకి రావాల్సిన అమాల్మెంట్స్ ఉన్నాయని వాళ్ళకి ఇచ్చేస్తుంది. సరెండర్ లీవులు ఉన్నాయని, ఆ లీవులు ఉన్నాయని, ఈ లీవులు అని ఇస్తుంది. 23 ముందు వాళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళకు ఇలానే రావాలి. ఇప్పుడు 24 రిటైర్ అయిన వాడికి రాదు. ఎవరో మంత్రులు ఇంతుల్లో ఎవరో రికమెండేషన్ చేసే వాళ్ళకి వస్తున్నాయి. రకరకాల అలిగేషన్స్ తోటి వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కానీ అసలు వాళ్ళకి రావడం లేదు. ఆ బాధ ఉన్నది కదా, దాన్ని ఎవరు చూడాలి? సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే 700 crores కాకుండా 2000 crores ఒక 3 నెలల పాటు ఇచ్చారనుకోండి, అవును, సగం ప్రాబ్లం సెట్ అవుద్దా? 6000 కోట్లు అట్లా వస్తే అయిపోతాయి సార్. ఇప్పుడు దాదాపు 1000 కోట్లు ఇవ్వని మేము ఇవాళ కాదు, 700 కోట్లు ఇచ్చినాడే మేము చెప్పినాం. నెలకు 1000 కోట్లు ఇచ్చినాం అనుకో, 2-3 నెలల్లో క్లియర్ అయిపోతాయి. 2-3 నెలలు ఎట్లా క్లియర్ అవుతాయి? మొత్తం ఆల్రెడీ పెండింగ్ 10,000 కోట్లు ఉన్నాయి. కొత్తవాడికి ఎట్లుంటది అంటే 2-3 నెలలు ఆగుదామని ఆలోచన ఉంటది కానీ పాతవాడికి ఉండదు ఆ ఆలోచన. 2-3 నెలల్లో ఎట్లా క్లియర్ అవుద్ది? 2-3 నెలల్లో ఎట్లా క్లియర్ అవుద్ది? కావు సార్ అవి. ఎందుకు కావంటే వీళ్ళు ఒకేసారి అమౌంట్ 10,000 కోట్లుగా ఉన్నది. ఆ 10,000 కోట్లు ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఇన్ని అప్పులు తెస్తున్నారు, బోర్డు అప్పులు తెచ్చారు కదా. ఇప్పుడు 100 కోట్ల అప్పులు తెచ్చారు. మరి ఇది ఒక అప్పులాగా తీసుకొచ్చి ఇచ్చి అయిపోద్ది కదా. వీళ్ళందరినీ సంతోష పెట్టే అవకాశం వస్తుంది ఈ ప్రభుత్వానికి. పెన్షనర్స్ మన ధర్నా సలహా చెప్పాల్సిందే. మేము మా సలహా అయితే ఇన్ని అప్పులు చేసినప్పుడు ఇదొక అప్పు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు 1000 మందిని మనం కాపాడిన పేరు వస్తుంది కదా, లేకుంటే రాదు కదా. ఓకే, ఇప్పుడు ఒకటి హెల్త్ కార్డు మీకు అర్జెంట్ కావాల్సింది నాకైతే అనిపిస్తుంది. హెల్త్ కార్డు కంపల్సరీ. హెల్త్ కార్డు అనేది తర్వాత వీళ్ళకి రావాల్సిన అమాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాల్సినవి. ఇది రెండోది. మూడోది పిఆర్సీ విషయంలో కూడా పోనీ పిఆర్సీకి ఇప్పుడు ఇన్ని రోజులు ఆగినాం కదా సార్, పోనీ మేము ఇంకెన్ని రోజులు ఆగిస్తారు అది చెప్పండి, డెడ్ లైన్ చెప్పండి. రాదు అంటే రాదంటే ఎట్లా కొట్టి ఇప్పుడు కొన్ని కోట్ల 1000 కోట్ల రూపాయలు పెట్టేసి అనేక పథకాలు తీసుకొస్తున్నారు. ఈ అనేక పథకాలు తీసుకొస్తున్నారు. మేము వ్యతిరేకం కాదు కదా, మేము కూడా ప్రజలమే కదా, మేము కూడా దాంట్లో భాగస్వాములే కదా, మేము కూడా ట్యాక్సీలు కడుతున్నాం కదా, మేము కూడా పన్నులు కడుతున్నాం కదా. మేము ప్రజలని ఎందుకు అనుకోవడం లేదు ఈ ప్రభుత్వం? ఓకే ఓకే. సో దామోదర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు పిఆర్టీ నుంచి. దామోదర్ రెడ్డి గారు. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో జేఏసీ ఇప్పుడు నల్ల బ్యాడ్జీలు అంది, తర్వాత మే 14 తర్వాత మరొకసారి సమావేశం అన్నారు.